అబ్బా వద్లేకు రా అన్నప్పుడు నడు. అబ్బా వద్లేకు రా అన్నప్పుడు నడు. నవ్వుతావేంది? ఐ లవ్ యూ. ఏంటి ఎందుకు తోస్తున్నావు? ఎందుకట్లా పట్టుకుంటున్నావు? అయినా చెయ్యిందులో చెప్తున్నావు నుంచో. జాబులు గీబులు అన్నీ వదిలేసుకొని ఇండస్ట్రీలో బతుకుదామని వస్తే ఇంట్లో బతుకులేకుండా చేసి పాడదగినావు నాకు. నేను ఇంకా జీవితంలో మర్చిపోయి కూడా అట్లా ముఖం కూడా ఇండస్ట్రీ అనే పేరుకే దూరం బతుకుతాగా నన్ను అయితే వదిలేదు. నా కాళ్ళు మొక్కొద్దు, నేనే నీ కాళ్ళు మొక్కుతా కావాలితే. నా చేతులలో ఫస్ట్ నొప్పి వస్తున్నాయి. నేను చచ్చిపోతాను. బర్రెలా ఉన్నావు, నన్ను పట్టుకుంటే నాకు నొప్పి రాదా? నువ్వే పిచ్చి కుక్క. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణీత అఫీషియల్. సో మొన్న పెట్టిన వీడియో చూసారు కదా, నాని ఇక్కడ లేను ఎక్కడికి వెళ్ళిపోయా ఇదని చెప్పేసి అని అంటున్నాడు. సో నేను అనుకున్న దాని ప్రకారం అయితే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నాకు చెప్పారనమాట. సో ఆయన నేను సూసైడ్ చేసుకుంటున్నా అది అని చెప్పేసి అంటే దానికి కొంచెం రియాక్ట్ అయ్యాడు, కానీ దాని తర్వాత నేను వస్తాను నేనే మాట్లాడతాను రావద్దు అది అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చాయో తన బండి కూడా ఇక్కడనే ఉంది. సో ఇప్పుడు ఒకసారి తనకి కాల్ చేస్తా, ఒకసారి చూద్దాం అసలు ఏమంటాడో. మోస్ట్లీ కాల్ లేపడు, ట్రై చేసేదాకా. A few moments later. హలో ఏంటి ఎవరు? ఎట్లయితుంది ఒళ్ళంతా? తెలిసిన విషయమే కానీ ఎక్కడున్నావు? ఊర్లో మీ ఇంట్లో ఉన్నావు? నిజమే కదా? రావాలా మరి పైకి నేను ఒకసారి ఇంట్లోకి? మీ ఇంట్లోకి హైదరాబాద్ అదే నేను రావాలా పైకి? నువ్వు పైన ఉన్నావని నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు కిందకు వస్తావని పైకి రమ్మంటే ఒకటే మాట చెప్పు. పిచ్చిగా ఉందా అసలు నీకు? ఫస్ట్ నీకు పిచ్చి నీకు తిక్క అవుతుందా? బతకని అని ఇట్లనే చేస్తా. ఇప్పుడు ఇగో వస్తున్నావా రమ్మంటావా? ప్రణతి లేదు ఏం లేదు, నువ్వు ఫస్ట్ నువ్వు కిందకు వస్తావా రావా, లేకపోతే నన్ను పైకి రమ్మంటావా? ఏం తమాషాలు అవుతున్నాయి ఆమె ఎలా మాట్లాడుతున్నా అని. మీ మమ్మీతో కూడా మాట్లాడుతూ ఇప్పుడు నేను పైనకు వచ్చినట్టు గలీజ్ అయిపోతుంది మొత్తం. నేను బతకని అని నేను ఎంబడి పడతా, నువ్వు ఇప్పుడు కిందికి రా. నువ్వు నాకు మొత్తం లై చెప్తున్నావు, నాకు తెలుసు. నువ్వు మొత్తం అబద్ధాలు చెప్తున్నావు, ఊర్లో లేవు ఏం లేవు. నువ్వు ఇక్కడనే ఉన్నావు, పైన ఉన్నావు. ఇప్పుడు నీకు కిందకు వస్తా, లేకపోతే నన్ను పైకి రమ్మంటావా? గైస్ చూసిరు కదా, మొత్తం దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఇక్కడనే ఉన్నాడంట, వస్తున్నా అని చెప్పేసి అని అన్నాడు. సో చూద్దాం వచ్చినాక ఏం మాట్లాడతాడో, ఏముంది ఏం లేదు అని చెప్పేసి అయితే అన్నాడు కదా. బ్రెయిన్ ఉందా అసలు? మా కొంపకాడికి ఎందుకు వస్తున్నావు నువ్వు? మా కొంపకాడ లేను అని చెప్పి అందరూ మేడం నాశనం చేస్తున్నావు, నీకు అర్థమైతే లేదు. నాకు ఎందుకు ఇట్లా బీపీ లేపుతున్నావు ప్రణతి? నువ్వు నా లైఫ్ తోటి ఎందుకు ఆడుకుంటున్నావు? ఎవరు ఆడుకోలేదు, నువ్వు నా లైఫ్ తో ఆడుకుంటున్నావు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండి కూడా లేనని చెప్పాల్సింది. ఏంటి ఎందుకు తోస్తున్నావు? ఎందుకట్లా పట్టుకుంటున్నావు? అవును మా అయ్య బండి, మా ఆయన బండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఏం లేదు. నేను చెప్పేది ఫస్ట్ నాకు బీపీ రేపని కాదు. ఫస్ట్ ఏమో పోయి పిల్లన్న చెప్తావు అన్న నేను లవ్ చేస్తున్నా అని చెప్పి, ఆయననేమో ఎందుకు చేస్తాడు అంటాడు. ఆ వీడియో ఎందుకు కొట్టిరో అర్థమైతలేదు. సరే ఒక్క మాట చెప్పు, ఇది అంతా జరిగింది దాంట్లో ఒక్క దగ్గర నీకు లయ మనకు అనిపిస్తుంది అంటే నేను నాటకం ఆడుతున్నా, నాకు ఇష్టం లేదు, ఈ పిల్ల కావాలని చేస్తుంది అని ఏదైనా అనిపించిందా ఇప్పుడు వరకు? ఒకరిని మాట్లాడినావు కదా, ఒకరు బాధ అర్థం కాదు కదా నీకు. నా బాధ ఏంది నాకే అర్థమవుతుంది, నీ బాధ అర్థం చేసుకుని ఏం చేయాలి? కోపం మీద తెప్పిస్తున్నావు ప్రణతి. నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది అర్థం చేసుకో. వచ్చి ఇంకా ఇంత కూల్గా మాట్లాడుతుంటే నీ కోపం తెప్పిస్తున్నా అంటే నువ్వు, నాకు అర్థం కాదు. ఏం తమాషాలు అవుతున్నాయా? నాకు రాని నేను చెప్తాను ఫస్ట్. నేను చెప్పేది ఆ వీడియో కొట్టి దాంట్లో నువ్వు చెప్పినా అయిపోయింది ఆడికి. నువ్వు ఎందుకు చెప్పినావు? నువ్వు చెప్పలేదు కదా, జస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం, ఇన్ ఫ్యూచర్ మనం సెట్ అయితే చూసుకుందాం అని చెప్పేసి నన్ను. ఫస్ట్ ఉర్రకట్లు ఎవరైనా వింటారు. అయినా చెయ్యిందులో చెప్తున్నావు వాటర్ బాటిల్ ఎందుకు పడేస్తావు? నేనే వస్తాను, నా ఇష్టం. పర్లేదు చూడండి, జరుగు, కూర్చోని ఫస్ట్ కూర్చో. టార్చర్ నువ్వు చేస్తలేవా నన్ను టార్చర్? ఫోన్ చేస్తున్నా నాతో మాట్లాడుతున్నా. మాట్లాడకపోతే వన్ థింగ్ ఏంటంటే టిల్లు నాతో మాట్లాడతలేడు. అయితే ఒకసారి యాక్సెప్ట్ చేసి చూడ, వాళ్ళు అందరూ మాట్లాడతారు లేదా నేను చూసుకుంటా. నాకు యాక్సెప్ట్ చేయాలనే లేదు. చెయ్యి, మరి వాళ్ళ మీద నెడుతున్నావు నువ్వు. చేయాలని లేదు, నీకే ఫస్ట్ చేయాలని లేదు అన్నప్పుడు నువ్వు వాళ్ళు మాట్లాడతలేదు, ఇష్టగాడు మాట్లాడతలేడు, ఇవన్నీ ఎందుకు? నాకు నువ్వు వద్దు మళ్ళీ నా వెంబడి పడుతున్నావు. లేదు పడతా నేను అట్లా, నేను వద్దు ప్రణతి, పనులు చేసుకుందాం, వెంబడి పడకు అందరి దగ్గర. అవును మనం ఇదే కదా మరి మాట్లాడుకుంది. ఇప్పుడు దీని గురించే కదా మనం మాట్లాడుకుంది, కానీ వీడియో చూసిన తర్వాత మాట్లాడినావా చెప్పేది నువ్వు. జాబులు గీబులు అన్నీ వదిలేసుకొని ఇండస్ట్రీలో బతుకుదామని వస్తే ఇంట్లో బతుకులేకుండా చేసి పాడదగినావు. నాకు నేనేం చేయలేదు అట్లా, అర్థమైందా? నాతో చేసుకో, నీకు ఎవరొద్దని చెప్పిరు. నేను చెయ్యాను నీతో, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. నువ్వు అంటేనే నాకు ఇట్లా ఎట్లుందంటే, ఇది కాక్రోచ్ చూస్తే నాకు ఎంత ఇరిటేషన్ వస్తుంది, అంత ఇరిటేషన్ వస్తుంది. ఏంటి ఎట్లా కనిపిస్తున్నా నీకు? అసలు నాకు అర్థం కాదు. పిచ్చి లెక్క కనిపిస్తుంది. నువ్వే పిచ్చి కుక్క. ఇప్పుడు ఇదంతా కాదు, నాకు క్లారిటీ ఇస్తావు నాకు చెప్పు, నాకు తెలియదు. నేను జావాలన్నది వస్తావా, నీకు మాత్రం క్లారిటీ తెలుసుకోలేదు. క్లారిటీ ఎన్నిసార్లు నాకు వద్దు అని చెప్పి. వద్దు అనలే, లాస్ట్ టైం అయితే చెప్పినావు కదా ఓకే అని. ఓకే అని ఏం చెప్పినా? నేను ఫ్రెండ్షిప్ ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ లెక్క ఉందా మంచిగా. అవు కదా, మరి అట్లనే ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు మాట్లాడడం మానేసినావు దాని వీడియో చూసి? ఆ వీడియో కూడా అప్లోడ్ చేయమన్నాడు, అది ఎందుకు అసలు అదంతా? అది మా ఇంట్లో వాళ్ళు చూసారు, వాళ్ళు ఏమనుకుంటారు? నీ చెయ్యింది లేస్తుందా అని అంటే ఈజీగా చేయలేపుతున్నావు ఏంది? అంటే వచ్చి ఇట్లా కొట్టింది ఇంతకుముందు. ఏంటి నవ్వుతావేంది? ఐ లవ్ యూ. కోపం చెప్పాకు. పోతున్నా. నేను ఎక్కడికి పోతున్నావు? అరే టార్చర్ చేయకపోతే. నేనేం టార్చర్ చేస్తలే, నేను జస్ట్ అడుక్కుంటున్నా అంతే. అడుక్కుంటున్నా. కాళ్ళు నువ్వు నా కాళ్ళు మొక్కొద్దు, నేనే నీ కాళ్ళు మొక్కుతా కావాలితే. నచ్చింది నువ్వు చేసుకోవడానికి నాకు అవసరం లేదంత. ఏంటి నన్ను వదిలేస్తే నేను హ్యాపీగా బతుకుతా. నేను ఇంకా జీవితంలో మర్చిపోయి కూడా టిల్లన్న ముఖం కూడా ఇండస్ట్రీ అనే పేరుకే దూరం బతుకుతాగా నన్ను అయితే వదిలేదు. నేను ఇంకా జీవితంలో మర్చిపోయి కూడా టిల్లన్న ముఖం కూడా ఇండస్ట్రీ అనే పేరుకే దూరం బతుకుతాగా నన్ను అయితే వదిలేదు. ఆల్రెడీ కానీ నా బతుకులో నువ్వు కూడా కావాలని కోరుకుంటున్నా అంతే. నేను పోను. నాకు ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నాను? ఇట్లా ఇంకేం పాపం చేసినాను నేను? ఏం పాపం చేయలేదు. భగవంతుడా ఏం పాపం చేయలేదు. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పు. అరే చెప్పు ఏదో ఒకటి. చేసుకుంటా లవ్ ఏదో అంటున్నాను. చెప్పు ఏదో ఒకటి చెప్పు. వాటు చెయ్యి లేపకు. నేను లేపుతున్నా, నీ దగ్గర కన్నా వచ్చిందా మేడం? మేడమా? మేడం ఏంది మేడం? నేను నిన్ను ఇట్లా పిలిస్తే సెట్ కావు.
రక్షాబంధన్కి రాఖీ కట్టకపోయినా నాకు తోడ కుట్టకపోయినా ఇప్పటి నుంచి నువ్వే నాకు అక్క నీకు తమ్ముని. లేగు 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 నుంచో నుంచో పైకి వస్తా ఇప్పుడు. అబ్బా ముందర ఒక నిమిషం. అరే అబ్బా వద్దులేకు రా అన్నప్పుడు రా నడు. అబ్బా వద్దులేకు రా అన్నప్పుడు రా నడు. వర్లకు నడుదా వర్లకు ఇక్కడ నుంచో. సరే అంటే మాట్లాడుతున్నావు, ఓవరాక్షన్ చేస్తున్నావా? ఆయన చెయ్యి చెయ్యి లేపుతున్నాడు, చెయ్యి నుంచో ఒక నుంచో. ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు మాట్లాడాలి, తెలియదు నాకు. అరే సార్ టార్చర్ పెడుతున్నాను. నీకు కూడా ఒక లైఫ్ ఉంది కదా, దాన్ని చూసుకోవచ్చు కదా. ఉంది లైఫ్ ఉంది, ఆయన ఖరాబ్ చేసుకుని వెనకాల తిరుగుతున్నాయా? అది అర్థమైతే లేదు నీకు. నేను తిరుగుతాను, నా ఇష్టం. లేదు వదలండి. నేను నాకు ఆల్రెడీ లవ్ ఉంది. ఏడుంది చూపి. ఏడుంది చూపి. మరదలు ఉంది, ఆమెనే పెళ్లి చేసుకుంటా. మరదలు ఉంది, ఆమెనే పెళ్లి చేసుకుంటాను. మాట్లాడిపి. నెంబర్ లేదా ఆమె దగ్గర. మస్తు అయిపోయింది ఇప్పటికే, కానీ చెప్పు. మస్తు ఎక్కువ చేస్తున్నావు. ఏ నుంచో నుంచో. ఇంత దూరం వచ్చింది నీ ముఖం చూసుకొని ఇంత తన్నులు తిన్నాను, తిట్లు నువ్వు ఓడానికి కాదు. ఎందుకు ఎవరు రమ్మన్నాడు? నా ఇష్టం. నీ ఇష్టం వచ్చింది. వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. సరే మేడం చెప్పండి. చేతులు కట్టుకో. చెప్పండి. చెప్పి ఇప్పుడు మాట్లాడు. చెయ్యి లేపినా అంటే ఈ సన్ నీకు బయట పడుతుంది. చెయ్యి లేపినా అంటే ఈ సన్ నీకు బయట పడుతుంది. చెప్పు ఇప్పుడు చెప్పు. ఎందుకు లవ్ చేయాలి చెప్పు, ఒక రీజన్ చెప్పు. చెయ్యాలి అంటే ఇష్టం కదా నీకు? లేదు నాకు జరుగు. లేదంటావు, ఉంది. లేదు నువ్వు వేడనన్నా చావు. మొన్న నువ్వు భయపెట్టినావు కదా ఫోన్లో సూసైడ్ చేసుకుంటాను. రియాక్ట్ అన్నా నాకు కాలేనప్పుడు నీకు అర్థం కావాలి కదా, నీకు ఇష్టం లేదు. ఎందుకు అలా అయినావు కదా? బొంగ అయినా నేను. ఎందుకు కాలే? నేను వీడియో అప్లోడ్ చేసిన చూసినావా యూట్యూబ్లో? బ్లాక్ చేసిన, యూట్యూబ్ డిలీట్ చేసిన, నేను వాడతలేదు. యూట్యూబ్ డిలీట్ అవుతుందా? అవుతుంది నా ఫోన్లో. వావ్ నిజమా? అరే జరుగు. ఎందుకు చేయలేపుతున్నారా ఓకే? ఎందుకు చేయలేపుతున్నారా ఓకే? మంచోని కాదు అక్కడ నుంచో. నేను మంచోని కాదు, అయినా కావాలి. అరే ఆడ నుంచి ఆ నుంచో అన్న ఆడ నుంచి. నా చేతులు ఇరిగిపోతాయి. నా చేతులు ఇరిగిపోతే నీ చేతులు అతికిస్తావా? నేను ఏమనలేక వస్తున్నా. జరుగు. నా చేతులలో ఫస్ట్ నొప్పి వస్తున్నాయి. నేను చచ్చిపోతాను. బర్రెలా ఉన్నావు, నన్ను పట్టుకుంటే నాకు నొప్పి రాదా? నీకు దండం పెడతా ప్లీజ్, నన్ను వదిలే. నన్ను నువ్వు ఏది చెప్తా చేస్తావా? నేను ఇప్పుడు మాత్రం లైఫ్ షేర్ చేసుకొని ఇక్కడ బతకలేను. లైఫ్లో ఉంది నాకంటూ లైఫ్ ఉందని బతకను. నీ లైఫ్ నువ్వు చూసుకో. సర్లే వెళ్ళు, చూసుకొని నేనేం చేయాలో నాకు తెలుసు. అదే ఓకే డన్ బాయ్. సో గైస్ చూసారు కదా నాని ఎలా మాట్లాడుతున్నాడు. అసలు నాకు 1% కూడా ఇష్టం లేదు, అసలు నువ్వు అంటే ఇష్టం లేదు, ఆయననే చచ్చిపోతే లేకపోతే అన్ననే చచ్చిపోనంత గలీజ్గా మాట్లాడుతున్నాడు. సో తనకి ఎంత లవ్ చేస్తారో ఏందనేది 1% కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా సో నేనే ఇంకా ఏదన్నా రియాక్ట్ అయ్యి నేనే తనకి ఏందో చూపిద్దామని చెప్పేది అయితే ఫిక్స్ అవుతున్నా. సో ఇంక అప్పుడైనా అర్థం చేసుకుంటాడో వస్తాడో తిరిగి అని చెప్పేసి అని చూస్తా. సో గైస్ మీరు కూడా చూస్తుండండి, కామెంట్లు కూడా పెట్టండి. అది అసలు నేను చేసేది కరెక్టా రాంగా, తను నాకు సెట్ అవుతారా లేదా ఒకసారి మీరు కూడా చెప్పండి.